ఈ రోజు బైబిల్ అధ్యయనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుండి 42 వచనాలు. ప్రార్థన. తండ్రి, మేము మరొక రోజు అనుభవించినందుకు కృతజ్ఞతలు మరియు మీ మాటను అధ్యయనం చేస్తూ మా సమయాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ దగ్గరకు రప్పించమని మేము కోరుతున్నాము. యేసు నామంలో ఆమెన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 వచనం నుండి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునివలెను, దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టియుండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడిగాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెండ్రుకలన్నీయు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకునను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాని దక్కించుకునను. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపినవాని చేర్చుకునను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 42 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ఓ దేవా, మా విలువైన సమయాన్ని నీ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ధన్యవాదాలు. మా మార్గాలలో నడవడానికి మరియు మన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించు. మీ పరిశుద్ధాత్మ మాకు మార్గనిర్దేశం చేస్తూ సర్వసత్యంలోకి మమ్ములను నడిపించునుగాక. ఆమెన్.